నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువజ్ల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. చాలా మంది మహిళలు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదని అనుకుంటారు. రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నా కొన్ని సందర్భాల్లో ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది. ఇవేంటో అనేది కనుక్కుంటే మీరు కొన్నిసార్లు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయొచ్చు, లేదా మెడికల్ హెల్ప్ తీసుకుంటే తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. మొదటిగా టైమ్డ్ ఇంటర్కోర్స్, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయి అంటే మంచి సూచన. అంటే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది, విడుదలవుతుంది. ఎగ్ రిలీజ్ అవ్వడం అంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడే టైమ్డ్ ఇంటర్కోర్స్ ఉండాలంటే అప్పుడే భార్యాభర్తలు కలవగలగాలి. ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ట్యూబ్లో వెయిట్ చేస్తుండగా కలిసినప్పుడు కణాలు అనేవి అండం దాకా చేరడము, అక్కడ ఫలదీకరణం అనేది జరుగుతుంది. సో రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఉండాలి, బట్ టైమ్డ్ ఇంటర్కోర్స్ ఉండాలి. అంటే టైమ్డ్ అంటే ఓవులేషన్తో టైమింగ్ ఉండాలి. సో ఓవులేషన్ ఎలా అవుతుందంటే పీరియడ్స్కి 15 రోజులు ముందే అవుతుంది. సో మీరు 3-4 months ట్రాక్ చేయండి మీ పీరియడ్ని. ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, ఫస్ట్ డే ఆఫ్ లాస్ట్ పీరియడ్, ఫస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ పీరియడ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉందో చూసుకోండి. దీన్ని లెంత్ ఆఫ్ పీరియడ్ అంటారు. దీనికి 15 days ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ ప్రాంతంలో మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా ఎవ్రీ డే చేసుకోగలిగితే స్పర్మ్స్ ఎప్పటికీ ఉంటే కణాలు అండం దాకా చేరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ట్రాకింగ్ ఆఫ్ పీరియడ్స్ అంటారు దీన్ని. ఇది కాకుండా ఇంకొక 3 టెస్ట్స్ ఉంటాయి, మీరు సొంతంగా చేసుకోవచ్చు. ఒకటేమో సర్వైకల్ మ్యూకస్ చేంజెస్, అంటే సర్విక్స్లో వజైనాలో మ్యూకస్లో చేంజెస్ వస్తాయి. అంటే అక్కడ వాటర్లో చేంజెస్ వస్తాయి, కొంచెం థిన్గా అవ్వడము, వాటరీగా అవ్వడం అనమాట. ఇది ఎందుకు అవుతుందంటే ఇంటర్కోర్స్ చేసినప్పుడు కణాలు గర్భసంచి నుంచి స్విమ్ చేసుకుంటూ అండం దాకా చేరడానికి ఈజీగా అవుతుందని ఆ సర్విక్స్ వజైనా డిశ్చార్జ్ అనేది లైట్గా అవుతుంది, వాటరీగా అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ మ్యూకస్ చేంజెస్ అనేవి గమనించుకోవాలి. నెక్స్ట్ బేసల్ బాడీ టెంపరేచర్ చేంజెస్. అండం విడుదలవుతున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. బాడీ టెంపరేచర్ ఒక 0.5 నుంచి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో 37 కదా మంది, 37.5 లేదా 38 అవ్వడం అనేది కామన్. సో ఇలా మీరు పీరియడ్కి అండం విడుదలవే ఒక వారం ముందు నుంచి మీరు మీ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటే ఈ చేంజెస్ ఉన్నాయంటే మేబీ ఎగ్ రిలీజ్ అవ్వబోతుందని చూసుకోవాలి. ఇంకోటి LH కిట్ అని దొరుకుతుంది. ఇట్స్ అ యూరిన్ టెస్ట్. మామూలుగా మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఇది కొనుక్కోవచ్చు. ప్రెగ్నెన్సీ టెస్ట్ లాంటిదే, కానీ LH అనే హార్మోన్ని టెస్ట్ చేస్తుంది. ఈ LH హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే మీకు ఈ అండం విడుదలయ్యే ప్రాంతంలో ఈ యూరిన్ టెస్ట్ చేయగలిగితే అది మీకు పాజిటివ్ వచ్చిందంటే LH రైజ్ ఉన్నట్టు. అలాంటప్పుడు కూడా మీరు ఇంటర్కోర్స్ ప్లాన్ చేయొచ్చు. సో టైమింగ్ ఆఫ్ ఇంటర్కోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీ రావడానికి. నెక్స్ట్ హెల్త్ కండిషన్స్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వస్తుంది, ఎండోమెట్రియోసిస్ వస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఏంటంటే గర్భసంచిలో ఉన్న టిష్యూ ఇంకెక్కడన్నా పెరిగితే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ తగ్గుతాయి. దాని సివియరిటీ బట్టి ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. PCOSలో కూడా అదే ప్రాబ్లం. అండాశయాల్లో అండాలు చాలా ఎక్కువ ఉంటాయి కానీ రిలీజ్ అనేది అవ్వదు, ఓవ్యులేషన్ అవ్వదు. సో అదొక ప్రాబ్లం. థైరాయిడ్ ఉండొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు, లేదా డయాబెటీస్ ఉండొచ్చు. మెడికల్ కండిషన్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో ఇది కూడా మీరు చెక్ చేయించుకోవాలి. అమ్మాయిలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏజ్ అనమాట, వయసు. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. 0 అయిపోదు, బట్ తగ్గుతూ ఉంటాయి. పీరియడ్స్ వచ్చేదాకా, అండం విడుదలయ్యేదాకా ఛాన్సెస్ ఉంటాయి ఈ కండిషన్స్ లేకపోతే, బట్ డెఫినెట్లీ ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. సో 35 కన్నా ఎక్కువ మహిళల్లో ఎగ్ క్వాలిటీ, క్వాంటిటీ అంటే నంబర్ కూడా, క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయాలనుకుంటే ఆ వయసు కన్నా ముందు ట్రై చేస్తే తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషుల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. 35 తర్వాత కణాల నంబర్ తగ్గకపోవచ్చు, బట్ క్వాలిటీ అనేది, అంటే దాంట్లో DNA ఫ్రాగ్మెంటేషన్, దానిలో షేప్లో, మొటిలిటీలో ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో పురుషుల్లో కూడా ఏజ్ బట్టి ఇన్ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. ఆ తర్వాత లైఫ్ స్టైల్ చాయిసెస్లో మీ వెయిట్, బాడీ వెయిట్ ఎంత ఉంది, BMI ఎలా ఉంది, మీరు ఎక్సర్సైజ్ చేస్తారా లేదా, స్మోకింగ్ చేస్తారా, ఆల్కహాల్ తాగుతారా, మీ ఫుడ్ ఏంటి, పిజ్జాలు, బర్గర్లు, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ ఉందా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటే కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా మెడికల్ ఇంటర్వెన్షన్ ఉందా లేదా, మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే డాక్టర్స్ సలహా తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ తెలిసి కూడా లాభం లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు డాక్టర్స్ హెల్ప్ తీసుకొని, సలహా తీసుకొని, మందులో ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ పెరుగుతాయి. ప్రతిసారి IVF చేస్తామని లేదు, ప్రతిసారి IUI అవసరం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు జస్ట్ ఇన్వెస్టిగేషన్స్తో ప్రాబ్లం ఏంటో కనుక్కొని సింపుల్ మెడిసిన్స్తో కూడా సొల్యూషన్స్ ఉంటాయి. సో మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే ట్రీట్మెంట్ అనేది
అవసరం ఉంటే తప్పకుండా చేయించుకోవాలి. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.